Hi everyone, this is TVK. Welcome to our channel, Mr. TVK Education. Freedom from English. I hope you all are doing well. Let's start our today new session. కావాలంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి 99 రూపీస్ అనేది సెండ్ చేయండి. మీకు పీడిఎఫ్ రూపంలో ఈ 5 బుక్స్ని పంపించడం జరుగుతుంది. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఎక్కువగా మాట్లాడే భాష దేని మీద ఆధారపడి ఉంటుంది, మనం మాట్లాడేది ఏ కాలానికి సంబంధించింది అని తెలియజేసేవి హెల్పింగ్ వెర్బ్స్. ఆ హెల్పింగ్ వెర్బ్స్ అన్నింటినీ ఇంగ్లీష్లో దాన్ని తెలుగులో ఏమని అంటారు అని ఈ చార్ట్ ద్వారా మనం మొత్తం భాషనే ఎలా మాట్లాడచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాం. ఏ విధంగా ఉంటుంది అంటే ఇక్కడ అన్ని కాలాల్లో ఎలా, ముగిసిపోయిన పని ఎలా, భవిష్యత్తులో ఎలా, జరుగుతూ ఉంటే ఎలా, ఒకవేళ ఆ పని ముగిసిపోయింది ఎప్పుడు ముగిసిపోయిందని తెలియజేసే ఆ కాలాలని తెలియజేసే ఒక చార్ట్ ఇది. మనం ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్లో ఎవరైతే మన క్లాసెస్కి అటెండ్ అవుతున్నారో వాళ్ళకి దీని గురించి బాగా తెలుసు. ఎందుకంటే కేవలం ఈ చార్ట్ని చూపించే మనం 50% ఇంగ్లీష్ అనేది వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది. ఇది వచ్చిందంటే ఇంగ్లీష్ మీద ఫుల్ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. వీటిని చూపించి ఈ ఎగ్జాంపుల్స్ అన్ని ఆటోమేటిక్గా వాళ్ళే చెప్పేస్తారు. మన ప్రాక్టీస్ అనేది ఆ విధంగా ఉంటుంది. ఇది యూట్యూబ్ లెర్నర్స్ కోసం ప్రత్యేకించి వాళ్ళకు కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఏది ఎలా అనేది క్లియర్గా చూడండి. జస్ట్ ఇవి తెలిస్తే ఏ హెల్పింగ్ వెర్బ్ ఏ కాలంలో యూజ్ చేయాలో తెలిస్తే వీటిని ఈజీగా చెప్పేయచ్చు. ఆ విధంగా ఈ క్లాస్ని డిజైన్ చేయడం జరిగింది. ఒకసారి ఏ విధంగా అవి కాలాలని మార్చుకుంటున్నాయి అనేది ఎగ్జాంపుల్స్ ద్వారా ఒకసారి చూడండి. ఎగ్జాంపుల్స్ అనేది ఒకసారి చూడండి. నేను ఇప్పుడు ఇంగ్లీష్ బోధిస్తున్నాను. వారు ఉదయం మూవీ చూశారు. ఆమె ఈ సమయానికి రేపు హైదరాబాద్ వెళ్తుంది. అతను చాలా బైక్స్ ని కలిగి ఉన్నాడు. మేము ప్రతిరోజు సాయంత్రం వాక్ చేస్తాము. నేను ఈ ప్రాజెక్ట్ రేపటికి పూర్తి చేసేస్తాను. ఆమె కుక్ చేస్తుంది. నేను ఇంటికి వెళ్ళేసరికి వారి దగ్గర చాలా పక్షులు ఉండేవి. మేము రేపు చెస్ ఆడతాము. ఈ సెంటెన్సెస్ అనేది డిఫరెంట్ టైం లైన్లో ఇవ్వడం జరిగింది. ఈ టైం లైన్స్ మరి ఈ హెల్పింగ్ వెర్బ్స్ అనేవి యూజ్ చేసి ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏ కాలానికి సంబంధించి ఏం పని చేస్తున్నాడు అనేది మనం ఇప్పుడు ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఏ సబ్జెక్ట్ తర్వాత ఏ హెల్పింగ్ వెర్బ్ రావాలి, ఏ హెల్పింగ్ వెర్బ్ వాడితే ఎటువంటి మెయిన్ వెర్బ్ యూజ్ చేయాలి అని ఈ కాంబినేషన్ అనేది అందరికీ ఈ పాటికే వచ్చేసి ఉండాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ చాలా క్లాసెస్లో వాటిని డిస్కస్ చేసాం. కాబట్టి ఇవి అన్నీ ఐడియా ఉండాలి మనకి. ఇప్పుడు వీటిని ఉపయోగించి వీటిని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా? నేను ఇప్పుడు ఇంగ్లీష్ బోధిస్తున్నాను. ఏమని ఉంది ఇక్కడ? నేను ఇప్పుడు ఇంగ్లీష్ బోధిస్తున్నాను అంటే ఏముంది? ప్రెసెంట్ ఒక పని జరుగుతూ ఉంది. మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఏమని? ప్రెసెంట్ ఒక పని జరుగుతూ ఉంది. ఎప్పుడైతే ప్రెసెంట్ ఒక పని జరుగుతూ ఉందో దాన్ని ఏమని చెప్పాలి? యామ్ ఈజ్ ఆర్ అనేది ఉపయోగించి V4 అనే మెయిన్ వెర్బ్ని యూజ్ చేయాలి. ఇప్పుడు నేను ఇంగ్లీష్ బోధిస్తున్నాను అనేది దీనికి సంబంధించింది అనుకున్నాం కాబట్టి నేను అంటే ఏంటి? ఐ వచ్చిన తర్వాత ఏ హెల్పింగ్ వెర్బ్ రావాలి? యామ్. ఐ యామ్ బోధిస్తున్నాను అంటే టీచింగ్. ఐ యామ్ టీచింగ్. V4 అనేది యూజ్ చేయడం జరిగింది కదా. ఐ యామ్ టీచింగ్ ఇంగ్లీష్. ఓకేనా? ఇక్కడ నేను మీకు మళ్ళీ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి రాయట్లేదు. దీన్ని చూపించి ఇక్కడ ఏ విధంగా సాటిస్ఫై చేస్తుందో చెప్తున్నా. నేను యామ్ హెల్పింగ్ వెర్బ్ తీసుకుంటుంది. V4 అనేది బోధిస్తున్నానంటే టీచింగ్. ఏం బోధిస్తున్నాను? ఇంగ్లీష్. ఐ యామ్ టీచింగ్ ఇంగ్లీష్ రైట్ నౌ. ఇప్పుడు అన్నాం కదంటే ప్రస్తుతం మన కళ్ళ ముందు జరుగుతూ ఉన్న పని గురించి చెప్పేటప్పుడు యామ్ ఈజ్ ఆర్ అనేది యూజ్ చేయాలని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సెకండ్ వన్, వారు ఉదయం మూవీ చూశారు. ఇది ఏ విధంగా ఉందో చూడండి ఒకసారి. వారు ఉదయం మూవీ చూసారు అంటే నేను ఇప్పుడు ఉండి చెప్తున్నా అంటే ఉదయం గడిచిపోయిన దాని గురించి చెప్తున్నా అంటే పాస్ట్ యాక్షన్. పాస్ట్ యాక్షన్ ఏమని చెప్పాను? చూసారు అంటే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూడండి, గతంలో ముగిసిన పని, ఏదైతే గతంలో ముగిసిన పని ఉందో దాన్ని డిడ్ ప్లస్ V1 యూజ్ చేయొచ్చు. పాజిటివ్ సెంటెన్స్ అయితే ఏం యూజ్ చేయాలనుకున్నాం? డిడ్ ప్లస్ V1 ప్లేస్లో డైరెక్ట్గా V2 అనేది పెట్టచ్చు. మరి వారు అంటే దే, ఉదయం అంటే మార్నింగ్, మూవీ చూసారు కంప్లీటెడ్ యాక్షన్ కాబట్టి ఇక్కడ చూసారు అంటే ఏంటి? వాచ్. V2 యూజ్ చేయాలి కాబట్టి వాచ్. దే వాచ్డ్ మూవీ మార్నింగ్. ఈ విధంగా చెప్తే సరిపోతుంది. అంటే సారీ
వారు ఉదయం మూవీ చూశారు. దే వాచ్డ్ మూవీ ఎట్ మార్నింగ్ లేదా ఇన్ ద మార్నింగ్ సెషన్. అది ఎట్టో ఇన్నో ఆను అనేది మనకి మనం చెప్పే టైం లైన్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకేనా, దాని గురించి కూడా ఒక ప్రత్యేక వీడియో మీకు చేస్తాను. మీకు ఇంకా బాగా క్లారిటీ వస్తుంది ఏ టైంకి ముందు ఇన్ను వాడాలి, ఎట్టు వాడాలి, ఆన్ వాడాలి అనేది. నెక్స్ట్, ఆమె ఈ సమయానికి రేపు హైదరాబాద్ వెళ్తుంది. ఈ సమయానికి రేపు వెళ్తూ ఉంది అంట, అంటే భవిష్యత్తులో ఒక పని జరుగుతూ ఉంది అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఆమె ఈ సమయానికి అంటే ఎట్ దిస్ టైం ఫ్యూచర్లోకి చెప్తుంది. అప్పుడు ఏమని చెప్పాలి మనం? మన కళ్ళ ముందు ఫ్యూచర్లో ఎప్పుడైతే జరుగుతూ ఉందో దాన్ని ఏ విధంగా చెప్పాలి? విల్ బి అనేది యూజ్ చేయాలి. ఏ సబ్జెక్ట్ వచ్చినా మనం విల్ బీనే యూజ్ చేస్తాం. ఆమె కాబట్టి ఏం చెప్పాలి? షీ విల్ బి వెళ్తూ ఉందండి, అంటే గోయింగ్ ఎక్కడికి? హైదరాబాద్. ఎప్పుడు? రేపు ఈ సమయానికి. షీ విల్ బి గోయింగ్ టు హైదరాబాద్ ఎట్ దిస్ టైం టుమారో లేదా టుమారో ఎట్ దిస్ టైం. కాలాన్ని ఏ విధంగానైనా మనం చెప్పచ్చు, తప్పేం లేదు. ఒకవేళ కాలం చెప్పకపోయినా నేను షీ విల్ బి గోయింగ్ టు హైదరాబాద్ అన్నానంటే రేపు ఆవిడ వెళ్తూ ఉంది, ఆమె చేస్తూ ఉన్న కంటిన్యూటీ యాక్షన్ గురించి మాట్లాడుతున్నామని అర్థం. మనం మాట్లాడాలన్నా ఆ విధంగానే మాట్లాడాలి, ఎదుటి వాళ్ళు మాట్లాడేటప్పుడు మనం కూడా ఆ విధంగానే తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, అతను చాలా బైక్స్ని కలిగి ఉన్నాడు. ప్రస్తుతం తన దగ్గర ఉంది అంట, అంటే నాది అనేలాగా. కలిగి ఉన్నాడు అంటే ఏమనుకున్నాం? హ్యావర్, హ్యాస్, హ్యాడ్, విల్ హ్యావ్. మరి అతను చాలా బైక్స్ని కలిగి ఉన్నాడు. కలిగి ఉన్నాడు, కలిగి ఉండేవాడు, కలిగి ఉంటాడు. దేని గురించి చెప్తున్నాడు? కలిగి ఉన్నాడంటే ప్రెజెంట్, అంటే హ్యావర్, హ్యాస్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. అతను అంటే ఎవరు? హీ. హీ వచ్చిన తర్వాత మరి హెల్పింగ్ వర్బ్ అనేది ఏం రావాలి? హ్యాస్ అనేది రావాల్సి ఉంటుంది. కాబట్టి హీ హ్యాస్. మరి కలిగి ఉన్నాడు అనేటప్పుడు ఏం చెప్పుకోవాలి? యాక్షన్కి బదులుగా నౌన్ కానీ యాడ్జెక్టివ్ కానీ. ఇక్కడ నౌన్స్ ఏంటి? బైక్ అనేది నౌన్ అవుతుంది. హీ హ్యాస్ సో మెనీ బైక్స్. ఓకేనా, ఈ విధంగా చాలా సింపుల్గా చెప్పచ్చు. హీ హ్యాస్ సో మెనీ బైక్స్. ఆ విధంగా చెప్తే ఈ సెంటెన్స్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. నెక్స్ట్ వన్, మేము ప్రతిరోజు సాయంత్రం వాక్ చేస్తాము. అంటే ఏమని చెప్తున్నాడు? అన్ని కాలాల్లో చేసే పని చూడండి ఇది. ఎందుకంటే ప్రతిరోజు అనేది ఏంటి? నిన్న, నేడు, రేపు ఒక టైం కాదు, అన్ని కాలాల్లో చేసే పని. మేము ప్రతిరోజు సాయంత్రం వాక్ చేస్తాము. కాబట్టి ఏం యూజ్ చేయాలి? డూ ఆర్ డస్ ప్లస్ V1 యూజ్ చేయాలి. ఇక్కడ మేము అనేది వచ్చింది. మేము అంటే ఏంటి? ఉయ్. ఉయ్ తర్వాత ఏం యూజ్ చేయాలి? డూ ప్లస్ V1 యూజ్ చేయొచ్చు, లేదా పాజిటివ్ సెంటెన్స్కి మనకు ఆప్షన్ ఉంది, డైరెక్ట్గా V1 అనేది అప్లై చేయొచ్చు. కాబట్టి మేము ప్రతిరోజు సాయంత్రం వాక్ చేస్తామంటే ఏమని చెప్పాలి? వీ వాక్. ఓకే, వీ వాక్ ఎవ్రీ ఈవినింగ్. ఇలా చెప్తే సరిపోతుంది. వీ వీక్ ఎవ్రీ ఈవినింగ్. నెక్స్ట్ వన్, సిక్స్త్ వన్ చూడండి. నేను ఈ ప్రాజెక్ట్ రేపటికి పూర్తి చేసేస్తాను. ఒక పనిని కంప్లీట్ చేసేస్తానంట. కంప్లీటెడ్ యాక్షనే, కానీ రేపటికి. ఓకేనా, ఆల్రెడీ చెప్పుకున్నాం ఏమని? హ్యావర్, హ్యాస్, హ్యాడ్, విల్ హ్యావ్. దీంట్లో ఒక యాక్షన్ని ముగిసిపోయే పనుల్ని చెప్తాం. ప్రస్తుతం ముగిసిందంటే హ్యావర్, హ్యాస్. గతంలో ముగిసిందంటే హ్యాడ్. ఫ్యూచర్లో ముగుస్తుంది అంటే విల్ హ్యావ్. ఇదేమని ఉంది? నేను ఈ ప్రాజెక్ట్ రేపటికి పూర్తి చేసేస్తాను. కాబట్టి ఏమని చెప్పాలి? ఫ్యూచర్లో ముగిసిపోయే పని గురించి చెప్తున్నాం కాబట్టి మనం ఏమని చెప్పాలి? ఐ తర్వాత విల్ హ్యావ్. అన్ని సబ్జెక్ట్స్కి విల్ హ్యావ్ వస్తుంది. ఐ విల్ హ్యావ్ పూర్తి చేసేస్తాను. కంప్లీటెడ్. ఐ విల్ హ్యావ్ కంప్లీటెడ్ దిస్ ప్రాజెక్ట్ బై టుమారో. నేను చెప్పేటప్పుడు అది ఫాలో అవ్వండి, లేదంటే మీరు నోట్ చేసుకోండి ఏ విధంగానైనా సరే. అంటే ఈ రూల్స్ అన్ని మనకు తెలిసినాయి అనుకోండి. ఏ సబ్జెక్ట్ తర్వాత ఏ హెల్పింగ్ వెర్బ్ రావాలి, ఏ హెల్పింగ్ వెర్బ్ తర్వాత ఏ మెయిన్ వెర్బ్ అనేది వస్తుంది అనేది మనకి ఆల్రెడీ తెలుసుంటే, ఇక్కడ నేను చెప్పి ఈ టైంని చెప్తూ ఉంటే ఈ సబ్జెక్ట్ తర్వాత ఈ హెల్పింగ్ వెర్బ్ వస్తుంది, ఈ హెల్పింగ్ వెర్బ్ తర్వాత ఈ మెయిన్ వెర్బ్ వస్తుంది అని మీరే ఈజీగా చెప్పేస్తారు. ఇదేమైంది? ఐ విల్ హ్యావ్ కంప్లీటెడ్ దిస్ ప్రాజెక్ట్ బై టుమారో. రేపటికి అంటే బై టుమారో అని మనం చెప్పాల్సి ఉంటుంది. ఒకవేళ బై టుమారో అని మనం చెప్పలేదు, కానీ విల్ హ్యావ్ అనేది ఎప్పుడైతే యూజ్ చేస్తున్నప్పుడు ఏంటి? ఫ్యూచర్లో ఈ పని పూర్తి చేసేస్తాడు అని. ఎప్పుడైతే రేపటికి అని చెప్పానో రేపు అని అర్థం. చెప్పలేదంటే
ఫ్యూచర్, కానీ ఒక పనిని ముగించేస్తాడు అనే దాని అర్థం వస్తుంది. నెక్స్ట్ వన్, ఆమె కుక్ చేస్తుంది నేను ఇంటికి వెళ్ళేసరికి. ఇక్కడ ఏమంటున్నారు, ఇక్కడ ఒక యాక్షన్ అనేది జరుగుతూ ఉంది. కుక్ చేస్తుంది అంటే ఒక యాక్షన్ అనేది జరుగుతుంది నేను ఇంటికి వెళ్ళేసరికి. ఎప్పుడు ఇది చేస్తూ ఉంది నేను ఇంటికి వెళ్ళేసరికి అంటే గతంలో ఒక పని పూర్తయిపోయినట్టే కదా. అంటే గతంలో ఒక పని పూర్తయింది, ఒక పని చేస్తూ ఉంది. గతంలోనే ఒక పని చేస్తూ ఉంది అంటే ఏమని చెప్పాలి, గతంలో ఒక పని జరుగుతూ ఉందంటే వజ్ ఆర్ వర్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఆమె తర్వాత ఏం రావాలి, వజ్ వర్రా. షీ కాబట్టి వజ్ రావాలి. షీ వాజ్ కుకింగ్ ఆర్ షీ వాజ్ ప్రిపేర్. ఆల్రెడీ ఇక్కడ కుక్ అనేది వాడాం కాబట్టి కుకింగ్ అని చెప్పండి. షీ వాజ్ కుకింగ్ వెన్ ఐ రీచ్డ్ హోమ్ ఆర్ వెన్ ఐ వెంట్ టు హోమ్. ఇలా ఏ విధంగా చెప్పండి, ఇంటికి వెళ్ళేసరికి కాబట్టి గో కాస్త వెంట్ పాస్ట్ లో కదా. V1 అనేది డిడ్ ప్లస్ V1 అనేది యూజ్ చేసి చెప్తాం, లేదా డైరెక్ట్ గా V2 అనేది యూజ్ చేసి చెప్తాం. షీ వాజ్ కుకింగ్ వెన్ ఐ వెంట్ టు హోమ్ ఆర్ వెన్ ఐ రీచ్డ్ హోమ్. ఏ విధంగానైనా మనం చెప్పచ్చు. నెక్స్ట్ వన్, వారి దగ్గర చాలా పక్షులు ఉండేవి. ఉండేవి అంటే వాళ్ళ దగ్గర అప్పుడులో కలిగి ఉండేవారు అని అర్థం, అంతే కదా. ఉండేవి అంటే ఏంటి, నాది వారిది. అవేంటి, వారివి అంట పక్షులు. ఎప్పుడు వారి దగ్గర చాలా పక్షులు ఉండేవి. ప్రస్తుతం అయితే కలిగి ఉన్నాయి, పాస్ట్లో అయితే ఉండేవి, ఫ్యూచర్లో అయితే ఉంటాయి. ఈ విధంగా చెప్పాలి. కాబట్టి వారి దగ్గర చాలా పక్షులు ఉండేవి అంటే ఏమని చెప్పుకోవాలి మనం, గతంలో ముగిసిన పని గురించి చెప్పేటప్పుడు హ్యాడ్ యూజ్ చేస్తాం. అలాగే గతంలో మనం కలిగి ఉన్నామని చెప్పేటప్పుడు కూడా హ్యాడ్ యూజ్ చేస్తాం. ఇక్కడ దేని గురించి చెప్తున్నాం, కలిగి ఉండేవి, పక్షులు ఉండేవి అంట. కాబట్టి ఏమని చెప్పాలి, దే హ్యాడ్ హెల్పింగ్ వెర్బ్ అనేది హ్యాడ్ వస్తుంది. దే హ్యాడ్ చాలా పక్షులు అంటే సో మెనీ, ఓకేనా, సో మెనీ బర్డ్స్. దే హ్యాడ్ సో మెనీ బర్డ్స్. ఒకవేళ ప్రస్తుతం ఉన్నాయి అంటే దే హ్యావ్ సో మెనీ బర్డ్స్. ఫ్యూచర్లో ఉంటాయంటే దే విల్ హ్యావ్ సో మెనీ బర్డ్స్. ఆ విధంగా వాళ్ళ దగ్గర ఉండేవి, అవి వాళ్ళవి, నాది, పొసెసివ్నెస్, కలిగి ఉండేవి అని అర్థం వచ్చేటప్పుడు దీన్ని మనం యూజ్ చేయడం జరుగుతుంది. లాస్ట్ వన్, మేము రేపు చెస్ ఆడతాము. ఫ్యూచర్లో చేయబోయే పని ఇది, ఓకేనా. భవిష్యత్తులో చేసే పని ఏదైతే ఉందో దాని గురించి ఇక్కడ మాట్లాడడం జరిగింది. మేము అంటే ఎవరు, వి అంటాం. వి తర్వాత ఎటువంటి హెల్పింగ్ వర్బ్ పెట్టాలి, ఫ్యూచర్ సంబంధించి విల్. వి విల్ ఆడతాము అంటే ప్లే, V1 కదా. వి విల్ ప్లే చెస్ అంటే సరిపోతుంది, లేదా టుమారో అనైనా యూజ్ చేయొచ్చు. ఇక్కడ కాలాన్ని చెప్పినా చెప్పకపోయినా విల్ అనేది యూజ్ చేస్తాం కాబట్టి మనం అది ఫ్యూచర్లో జరుగుతుంది అని అర్థం చేసుకోవాలి. మనం చెప్పాల్సి వచ్చినా ఆ విధంగానే చెప్తే సరిపోతుంది. ఎదుటి వాళ్ళు చెప్పేటప్పుడు కూడా ఆ విధంగానే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ టైం అనేది మన ఫ్లూయెన్సీ పెరిగే కొద్దీ టైం అనేది పెద్ద మెన్షన్ చెయ్యం. ఎందుకు మెన్షన్ చేయమంటే హెల్పింగ్ వెర్బ్ అంటేనే టైంని ఇండికేట్ చేస్తుంది కాబట్టి మనం మళ్ళీ ప్రత్యేకించి టైంని చెప్పాల్సిన అవసరం లేదు. మోర్ ఇన్ఫర్మేషన్, మోర్ క్లారిటీ ఇవ్వడం కోసం ఆ సెంటెన్స్కి టైం అనేది చెప్తాం, కానీ హెల్పింగ్ వెర్బ్ యూజ్ చేసేసిన తర్వాత టైం అనేది చెప్పాల్సిన అవసరం లేదు. అంటే పర్టికులర్ ఇప్పుడు ఫ్యూచర్ ఉంది, నువ్వు రేపు చేస్తావా, వచ్చే వారం చేస్తావా, వచ్చే నెలలో చేస్తావా, వచ్చే సంవత్సరంలో చేస్తావా, దానికోసం ఒక మోర్ క్లారిటీ అండ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం. అంతేగాని ఈ పని పూర్తి చేయాలన్నాం అనుకోండి, మనకు తెలుస్తుంది దాని ఇంపార్టెన్స్ ఎంత అనేది, దాన్ని బట్టి మనమే చేసేస్తాం. కాబట్టి ఇటువంటి హెల్పింగ్ వెర్బ్స్ అన్ని ఏ కాలాల్లో ఎలా యూజ్ చేయాలి అనేది మీకు చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈ ఎగ్జాంపుల్స్ కూడా డిస్కస్ చేసాం. నేను ఎందుకు ఇంగ్లీష్ రాయలేదు అంటే ఒకసారి దీన్ని డైరెక్ట్గా మీరు దాంట్లో కన్వర్ట్ చేయడం రావాలి. ఇక్కడ ఏదైనా తీసుకోండి, ఇవి మాత్రం మారవు కదా. ఇక్కడ ఇవే మారుతాయి, నువ్వు చేసే పని మారుతుంది, కాలం మారుతుంది, కానీ ఇవి మాత్రం మారవు కదా. ఏ కాలంలో చెప్పాలి అంటే డూ డస్ వస్తుందో, యామీసార్ వస్తుందో ఆ కాలాన్ని ఐడెంటిఫై చేస్తే ఇంగ్లీష్ మనకి వచ్చేసినట్టే. మన బుక్స్ ఆల్రెడీ చాలామంది తీసుకున్నారు. ఈ బుక్స్ అనేది ఈ క్లాసెస్తో పాటు మీరు ప్రాక్టీస్ చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. ఈ క్లాసెస్నే మనం ప్రత్యేకించి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళకి ఈ మెథడ్లోనే మనం నేర్పించడం జరుగుతుంది. అది కూడా ఆల్రెడీ రన్ అవుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన నెంబర్ ఉంది కదా, దానికి నాకు మెసేజ్ చేయండి, నేను మీకు రెస్పాన్స్ అనేది కొంచెం టైం పట్టినా సరే ఇస్తాను, ఓకేనా. మీరు వీటిని బాగా ప్రాక్టీస్ చేయండి, సరిపోతుంది, ఓకేనా. ఇంగ్లీష్ అనేది దాని అంతటా అదే వస్తుంది.
ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.